హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, యోబు భక్తుడు తన శ్రమలో ఉన్నప్పటికీ, శ్రమ పడుతూ ఉన్నప్పటికీ ఆస్తంతా కోల్పోయి, కుమార్తెలను కోల్పోయి, తన శరీరంలో ఆరోగ్యమును కూడా సమస్తమును కోల్పోయి ఒంటరి స్థితిలో ఆయన బాధలో ఉండి కూడా ఏం చెప్తున్నారు తెలుసా? తన స్నేహితులు ఆయనను అవమానిస్తున్న, తప్పుగా మాట్లాడుతున్న, సొంత భార్యే చనిపోమని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆయన సహనము కలిగి దేవుని యందు యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టలేదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను శ్రమ పడుతున్నానేమో, నేను బాధపడుతున్నానేమో, ఈ యొక్క అనారోగ్యము నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుందేమో, నాకు కలిగిన నష్టము, కీడు నాకు బాధను కలిగించేదిగా, వేదనను కలిగించేదిగా ఉందేమో, కానీ నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను విడిపిస్తాడు. నా సజీవుడైన దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, మరలా పూర్వపు స్థితిని నాకు దయచేస్తాడు. ఒకవేళ ఆయన దయచేయకపోయినా పర్వాలేదు, ఆయన ఇచ్చాడు, ఆయనే కొనిపోయాడని ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు వల్ల నీకు కలిగిన శ్రమలు, నీకు కలిగిన బాధలు, నిందల్లో, అవమానాలలో, నువ్వు వెళ్తున్న క్లిష్టమైన పరిస్థితులలో నీ విమోచకుడు సజీవుడని, ఆయన నీకు సహాయం చేస్తాడని, ఆయన నిన్ను కాపాడుతాడని, ఆయన నిన్ను హెచ్చిస్తాడని, దీవిస్తాడని, నీ పరిస్థితులు ఇలాగే ఎప్పటికీ ఉండవు, కానీ వాటిని మార్చువాడు నీ దేవుడై ఉన్నాడని, ఆయన నీ జీవితంలో సజీవుడుగా ఉంటూ ప్రతి కార్యమును నెరవేర్చి క్షేమస్థితిని మరలా నీకు దయచేస్తాడని నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు మరలా నిన్ను హెచ్చిస్తాడు, మరలా నిన్ను దీవిస్తాడు, మరలా గొప్ప కార్యములను నీ జీవితంలో చేసి ఊహించని ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్తాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.